హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గారిని. సారీ అండి. నేను బేసిక్‌గా ఎలా చెప్పాలి మీ అందరికి, మేము మిస్ అయ్యాం. బట్ ఫ్రైడే మేము కొంచెం బిజీ అయ్యాం. ఇంకోటి నాకేమర్థమైందంటే మేము డబుల్స్ చేయడం అనేది అది కొంచెం కష్టం అవుతుంది. బికాజ్ సినిమా చూస్తాం, ట్యూస్‌డే చేయాలి. దాని తర్వాత వెంటనే ఫ్రైడే చేయాలి. సో, నువ్వు ఆ గ్యాప్‌లో అయన్నీ చేయాలి. ఇప్పుడు మాకేం పని లేదు కాబట్టి మేము అది చేస్తూ ఉంటాం. బట్ ఇప్పటివరకు మేము పెట్టే డెడికేషన్ మేము ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫ్యూచర్‌లో 'కల్కి' వస్తుంది. ఇంకోటి మాకు పర్సనల్‌గా మా 175 ఎపిసోడ్ గూడా వస్తుంది. అదయిన తర్వాత నిజంగానే ఆలోచిస్తాం. మేబీ ఇది ఒక వీక్లీ వారానికొకసారి పాడ్‌కాస్ట్ అవుతది. వేరే వేరే వాటిల్లాగా. బట్ నిజంగానే చూసుకొని అసలు ఏం జేయాలిరా అని జెప్పి మాకు అన్నీ అన్నీ ఉండే ఉంటాయి. సో, యాహ్! వి విల్ ట్రై అవర్ బెస్ట్. బట్ ఏం ప్రామిసెస్ ప్రామిసెస్ ఏం చేయట్లేదు. సో, యాహ్! బట్ యాహ్! ఈరోజు డిస్కస్ చేయబోయే సినిమా ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఆఫ్‌కోర్స్ స్టార్ సందీప్ కిషన్ గారు. సో, యాస్ యూజువల్ మనం ఈ సినిమాకి క్రెడిట్స్ మనం చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, దిస్ మూవీ స్టార్ సందీప్ కిషన్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, నాగినీడు గారు, బ్రహ్మాజీ గారు, సప్తగిరి గారు, నాగబోధ రమేష్ గారు, పృథ్వీరాజ్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎంఎస్ నారాయణ గారు, నర్సింగ్ యాదవ్ గారు. నేను ఇంకెవరైనా మిస్ అయ్యానంటే ఎవరో ఒకరు. బట్ మన మన శివనారాయణ గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టింది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ద లెజెండరీ రమణ గోగుల గారు. ఆఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ స్టార్టింగ్‌లో అంటే తమ్ముడు అండ్ బద్రి అండ్ లక్ష్మి అండ్ 'యోగి' సినిమాకి సంగీతం కొట్టింది మన రమణ గోగుల గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసింది భాస్కర్ భట్ల గారు, శ్రీమణి గారు, కాసాల శ్యామ్ గారు. సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసేది వన్ ఆఫ్ ది అప్‌కమింగ్ అండ్ ఐ థింక్ 'సరైనోడు' సినిమాకి కూడా ఆర్ట్ డైరెక్టర్ ఈయనే అండ్ 'టక్ జగదీష్‌కి' కూడా మా సాహి సురేష్ గారు. సినిమాకి ఫైట్స్ చేసేది కింగ్ సాల్మన్ అండ్ వెంకట్ మాస్టర్. సినిమా ఈ సినిమాకి కోరియోగ్రఫీ చేసేది శేఖర్ మాస్టర్. సినిమాకి సినిమాటోగ్రఫీ చేసేది సందీప్ కిషన్ వాళ్ళ బాబాయ్ చోట కే నాయుడు గారు. ఆఫ్‌కోర్స్ ద లెజెండరీ చోట కే నాయుడు గారు. ఎడిటింగ్ చేసేది ద లెజెండరీ గౌతమ్ రాజ్ గారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. ఈ సినిమాకి అండ్ దెన్ ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అండ్ మాటలు చేసేది మెర్లప్పక గాంధీ గారు. ఆఫ్‌కోర్స్ ఇది ఆయన ఫస్ట్ సినిమా, డెబ్యూ సినిమా. అండ్ ఈ సినిమాకి నిర్మాత జీవని కిరణ్ గారు. అండ్ ఈ సినిమా నవంబర్ 29, 2013 సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే నాకు బాగా గుర్తు. 2013లో అప్పట్లో నేను డీవీడీ మీద నేను సినిమా చూసుంటాను. ఓర్ 2014లో నాకు 2013, 2014 నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, అప్పుడు నాకు సినిమా విపరీతంగా నచ్చింది. నేను, మా డ్యాడీ ఈ సినిమా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఐ థింక్ ఆల్మోస్ట్ ఈ సినిమా అప్పట్లో చూసినంత లైక్ అందరూ చూసినంత వరకు అందరూ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ టేకింగ్ ఉండేది. నాకెందుకు సినిమా నచ్చిందంటే ఇది చాలా ఎంటర్‌టైనింగ్ సినిమా. చాలా కామెడీతో, చాలా క్రియేటివిటీతో అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు 'సందీప్ కిషన్' గారి మీద ఒక సాఫ్ట్ కార్నర్ పెరిగిందనమాట. ఆ పాటకి అప్పటికి నేను 'ప్రస్థానం' సినిమా చూడలే. నా సినిమా చాలా రోజుల తర్వాత చూసాను. ఎప్పుడు చూసానో నాకు గుర్తులేదు గానీ అప్పుడు చూసాను. దాని తర్వాత ఈ సినిమాలో హీరో ఎంట్రీ సాంగ్ నాకు చాలా ఇష్టం. 'లెఫ్ట్ అయినా రైట్ అయినా' నాకు చాలా అండర్ రేటెడ్ అనిపిస్తది. అది కూడా నాకు క్లాసిక్ సాంగ్ అనిపిస్తది. బట్ అన్నిటికంటే నా డౌట్ ఏందంటే ఈ సినిమా లైక్ ఇంత ఎంటర్‌టైనింగ్ ఉంటది గదా! ఎందుకు 'సందీప్ కిషన్' గారు మళ్ళీ ఇటువంటి సినిమా ఎందుకు మళ్ళీ తీయలేదు? లేకపోతే ఈ సినిమా యూ నో చూసిన విజయం ఆయన ఎప్పుడు మళ్ళీ సాధించలేదనేది. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ మూవీ ఆఫ్ 'సందీప్ కిషన్' గారు. సో, ఈ సినిమా జస్ట్ ర్యాండమ్‌గా రీవాచ్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా రోజులయింది. అండ్ నిజం చెప్పాలంటే నాకు ఒక టైమ్ పాస్ సినిమా తప్పితే అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఈ సినిమా యాక్చువల్లీ నాకు చాలా బాధాకరమైన ఒక ఫీలింగ్ తెప్పించింది. ఏందంటే ఒక సినిమా చిన్నప్పుడు లేకపోతే చాలా రోజులు చాలా రోజుల క్రితం లేకపోతే లేకపోతే గతంలో నీకు ఒక సినిమా విపరీతంగా నచ్చేది. నువ్వు ఒక చాలా పై స్థాయిలో నువ్వు ఆ సినిమాని అనుకుంటావు. నువ్వు ఆ సినిమాని నిలబెడతావు అట్లా. బట్ సినిమా చూసిన తర్వాత నీకు మళ్ళీ అదే ఫీలింగు, అదే ఎక్స్‌పెక్టేషన్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అది ఇవ్వలేదంటే అది డెఫినిట్‌గా ఒక చాలా, చాలా ఇందాక చెప్పిన చాలా బాధాకరమైన ఒక ఫీలింగ్. సో, యాహ్! అంటే సినిమా బ్యాడ్ అని గాదు. జస్ట్ ఒక టైమ్ పాస్ మూవీ. డెఫినైట్‌లీ చూడొచ్చు అట్లా. బట్ గొప్ప సినిమా అంటే లైక్ అమేజింగ్ అనేది అదేం లేదు. సో, ఫస్ట్ టైమ్‌కి, నెక్స్ట్ టైమ్‌కి అదే తేడా. సో, యాహ్! అదే కంటెక్స్ట్. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ దానికొస్తే చాలా ఉన్నాయి. సో, బేసిక్‌గా ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే
ఎవరికైనా తెలియకపోతే మెల్లప్పక గాంధీ నిజమైన పేరు చే గువేరా. అదే మన క్యూబాలో చే గువేరా గారు ఉండేవారు గదా! సో, ఆయనదేంటంటే ఆయన రేణిగుంట దగ్గర ఆహ్, వేడోలు చెరువు అనేది ఆయన సొంత ఊరు. సో, అదేంటంటే ఆయన పెరిగే కొద్దీ ఆయన బంధువులు లేకపోతే స్నేహితులు అప్పట్లో ఆయన జగ్గు అంటే ఆయన పిలిచేవారు. ఎందుకంటే చేగువేరా పలకడం అనేది వాళ్ళకి చాలా కష్టం అనిపించేది. అప్పుడేమైందంటే వాళ్ళ ఊర్లో అదే టైంలో మన 'యాటన్‌బరో గాంధీ' సినిమా అదే దాంట్లో 'బెన్ కింగ్స్లీ' గారు ఉంటారు కదా! అదే టైంలో మెల్లపక్క గాంధీ గారు వాళ్ళ డ్యాడీ ఆ సినిమా చూసారు. దాని తర్వాత ఏం చెప్పారంటే, "ఇంక నీ పేరు చే గువేరా కాదు గాంధీ అని పిలవడం" ఆయన మొదలుపెట్టారన్నమాట. ఆ సినిమా వచ్చినప్పుడు ఈయన వయసు 5 సంవత్సరాలన్నమాట. సో, ఆయన డ్యాడీ మెర్లపక్క మురళి అనమాట. ఆయనొక జర్నలిస్ట్. సో, ఆయన ఈనాడు అని 'ఆంధ్రజ్యోతి' న్యూస్ పేపర్‌లో ఆయన పనిజేసేవారు. సో, ఆయనకి పుస్తకాలు రాయడం అంటే ఆయనకు చాలా ఇష్టం. నవల్స్ రాయడం. ఆయన పాతిక పుస్తకాలు 'స్వాతి' మ్యాగజైన్‌లో వాళ్ళు పబ్లిష్ చేశారన్నమాట. సో, ఆయన డ్యాడీ ఏందంటే కొంచెం ఆ కమ్యూనిజం సైడు, ఆ ఐడియాలజీ అనేది ఆయనకొక ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఆయన ఏం చేశారంటే ఆయన తిరుపతిలో ఇంటర్మీడియేట్ ఉన్నంత వరకు ఆయన అక్కడే చదివారు. దాని తర్వాత అలగడ్డలో ఆయన బీటెక్ పూర్తి చేశారు. సో, ఆయన ఏం చెప్పారంటే నేనెప్పుడు 10వ క్లాస్ నుండి నేనెప్పుడు దర్శకుడు అవుదాం అనుకున్నాను. కానీ మా డ్యాడీ ఏందంటే నా చదువులు పూర్తయిన తర్వాత కానీ మా డ్యాడీ ఎప్పుడు చదువు పూర్తి చేసుకో అని నాకు జెప్పారు. సో, బీటెక్ అయిన తర్వాత మా డ్యాడీకి చెప్పా. ఏందంటే నేను సినిమాటోగ్రఫీలో డిప్లొమా కోర్సు నేను జేస్తాను. ఎందుకంటే ఒకవేళ సినిమాల్లో నేను ఫెయిల్ అయ్యాననుకో మేము వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో వెడ్డింగ్ వీడియోలు చూసుకోవచ్చు అని జెప్పి మా డ్యాడీ దానికి ఒప్పుకున్నారు. దాని తర్వాత చెన్నైలో ఎల్‌వి ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్‌లో అక్కడ సినిమాటోగ్రఫీ కోర్స్‌లో నేను జాయిన్ అయ్యానన్నమాట. నాకు యాక్చువల్లీ సినిమాటోగ్రఫీ అంటే ఇంట్రెస్టే లేదు. అండ్ నేను యాక్చువల్లీ అక్కడ దర్శకత్వం క్లాసెస్‌కి నేను అటెండ్ చేసేవారు. అక్కడ ఆ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నా సీనియరు సుజీత్ గారు. మన 'సాహో' అండ్ 'ఓజీ' డైరెక్టర్ సుజీత్. సో, ఆ సినిమా ఒక సంవత్సరం అయిన తర్వాత నాకేమనిపించిందంటే నాకన్నీ నాకన్నీ వచ్చు అనిపిచ్చింది. సో, అక్కడి నుండి బయటకొచ్చాను. అండ్ దెన్ అప్పుడు నేనొక షార్ట్ ఫిల్మ్ తీశాననమాట. 'కర్మరా దేవుడా' అని జెప్పి. ఆ సినిమా పాపులర్ అయ్యి, దాని తర్వాత ఇండస్ట్రీ నుండి మెట్లపక్క అంటే గాంధీ గారికి ఫోన్ కాల్స్ రావడం మొదలుపెట్టాయనమాట. దాంట్లో వన్ ఆఫ్ దెమ్ 'ఖయ్యూమ్'. 'ఖయ్యూమ్' అంటే మన 'ఆలిగారు' వాళ్ళ తమ్ముడు. అదే 'సూపర్' సినిమాలో నాగార్జున గారి పక్కన ఆయన ఉంటారు గదా! 'ఖయ్యూమ్' గారు. సో, ఆయన ఫోన్ జేశారు. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్ 'ఖయ్యూమ్' గారు, మెల్లపక్క గాది వాళ్ళిద్దరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ జేశారు. సో, ఈ సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ప్రత్యేకంగా ఇది ఎట్లా కుదిరిందంటే ఆయనకొక ఐడియా వచ్చిందనమాట. ఒక లైనొచ్చింది. ఏందంటే, ఒక తిరుపతికెళ్ళాల్సినోడు ఒకవేళ వాడు హైదరాబాద్‌లో వాడు ట్రైన్ మిస్ అయితే వాడు తిరుపతిలోనే ఎక్కుతాడు. దాని తర్వాత ఏం చేశానంటే, ఒక ఫాదర్ పాత్ర సృష్టించాను. వాడి కొడుకుకి ఆఖరి అవకాశం ఇస్తాడు. ఏందంటే, వాడింట్లో వండిన వాడింట్లో వండడానికి ఒక టెన్షన్ ఫ్యాక్టర్ యాడ్ చేశాను. దాని తర్వాత ఒక హీరోయిన్ వస్తది. దాని తర్వాత ఈ క్యారెక్టర్స్ 'సప్తగిరిది', 'సాగబోతు రమేష్' ఎంటర్‌టైన్‌మెంట్ యాస్పెక్ట్ కోసం చూసారు. సో, అయిన తర్వాత మా డ్యాడీకి నేను కథ చెప్పాననమాట. ఆయనంత ఇంప్రెస్ కాలేదు. బట్ ఆయనేం చెప్పారంటే దీంట్లో రొమాన్స్ లేదని చెప్పి, మెర్లపక్క గాంధీ వాళ్ళ డ్యాడీయే ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ ఆయన రాశారనమాట బిట్వీన్ సందీప్ అండ్ రకుల్. అండ్ ఈ సినిమాలో ఉండే పాత్రలు ఏదైతే ఉన్నాయో, నా నిజ జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకున్నాననమాట. సో, కథ రెడీ అయింది. అండ్ ఆయన మైండ్‌లోనే సందీప్ కిషన్ గారు ఉన్నారన్నమాట. సో, ఆయన వెళ్ళి ఆయన సందీప్ కిషన్ ఎలాగెలాగో కలిసారు. సో, ఆయన కలిసిన తర్వాత ఆయన చోటకే నాయుడు ఆయన కథ వినిపించారు. సందీప్ కిషన్‌కి నచ్చింది. దాని తర్వాత చోటకే నాయుడుకి చెప్పారు. దాని తర్వాత చోటకే నాయుడుకి చాలా ఎక్సైట్ అయ్యి ఆయన ఏం చేశారంటే నిర్మాత కిరణ్ గారితో ఆయన పరిచయం చేశారు. ఇమ్మీడియేట్‌గా కిరణ్ గారు ఈ కథ వినిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, "వెంటనే సెట్‌కెళ్ళిపోదాం" అని చెప్పి. సో, సినిమా వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ దెన్ షూటింగ్ స్టార్ట్ చేసే కొద్దీ వాళ్ళు యాక్చువల్లీ టైటిల్ కోసం వాళ్ళు అనుకుంటున్నారనమాట. అనుకునే కొద్దీ ఆయన యాక్చువల్లీ 2 సలహాలు ఇచ్చారు. ఒకటేందంటే
సినిమాకి 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఆ టైటిలే నిర్మాత కిరణ్ గారే వాళ్ళనుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఫిక్స్ చేశారు. దాని తర్వాత వాళ్ళ సంగీత దర్శకుడు సంగీత దర్శకుడు కోసం వాళ్ళు వెతుకుతుంటే, ఆయన గూడా ఒక సజెషన్ ఇచ్చారు. మన రమణ గోగుల గారిని పెట్టుకుంటే బావుంటదని జెప్పి. సో, ఆయనొక 6 అంటే అప్పట్లో 6 సంవత్సరాల తర్వాత 'యోగి' 2007లో వచ్చిన సినిమా గదా! ఈ సినిమా 2013లో వచ్చింది. సో, యాక్చువల్లీ 6.5 సంవత్సరాలు. బికాజ్ 'యోగి' అప్పుడు సంక్రాంతికొచ్చింది గదా! సో, 6.5 సంవత్సరాల తర్వాత ఒక నోటబుల్ మూవీకి మళ్ళీ రమణ గోగుల గారు సంగీతం కొడుతున్నారనమాట. సో, ఈ సినిమా ప్రత్యేకంగా వాళ్ళు దేని మీద వాళ్ళు షూటింగ్ జేశారంటే, ఇది 'సందీప్ కిషన్ అండ్ చోటగే నాయుడు' వాళ్ళు ఆబ్వియస్‌గా నెఫ్యూ అండ్ అంకుల్. బట్ ఈయన వీళ్ళిద్దరూ కలిసి పనిచేయడం ఇది మొదటి సినిమా. సో, ఇప్పటి వరకు 'చోటగాడు' చేసే సినిమాలన్నీ ఫిల్మ్ మీద చేశారు. ఇది మొట్టమొదటి సినిమా 'చోటగే నాయుడు' గారి కెరియర్‌లో డిజిటల్ కెమెరాస్‌తో వాళ్ళు తీశారు. సో, ఈ సినిమాలో ఆర్రియలెక్సా అండ్ రెడ్ ఎపిక్ కెమెరాస్ వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళు లైటింగ్ చాలా పరంగా వాళ్ళు చాలా ఎఫెక్టివ్ వేలో వాళ్ళు చేశారు. ఇంకోటేందంటే రీలొకేషన్స్‌లో లైక్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో వాళ్ళు షూటింగ్ చేశారు. ఇంకోటేందంటే నిజంగానే వాళ్ళొక ట్రైన్ రెంట్ తీసుకొని, ఆ ట్రైన్ హైర్ చేసుకొని 11 రోజులు దాంట్లో వాళ్ళు షూటింగ్ చేశారు. కమింగ్ టు మన 'సప్తగిరి' గారి రోల్ అయితే 'ఆలి' గారు యాక్చువల్లీ ఆ పాత్రకి ఫస్ట్ చాయిస్ అనమాట. బట్ ఆ పాయింట్ అండ్ అదే పాయింట్ ఇన్ టైమ్ ఏంటంటే, అప్పటి వరకు 'ప్రేమ కథ' చిత్రం ఇక రిలీజ్ అవ్వలేదు. వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు. సో, ఇదేంటంటే 'సప్తగిరి' అప్పట్లో కొన్ని రోల్స్ చేసేవారు. అదే 'కందిరీగలో' ఒక చిన్న క్యామియో, ఒక ఫన్నీ క్యామియో. ఇప్పుడు ఇదైతే ఆల్‌మోస్ట్ లైక్ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ కాదు గానీ, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. సో, 'సప్తగిరి' ఫ్రెష్‌గుండే కొద్దీ అండ్ 'గాంధీ' గారు ఆయన అమాయకత్వం, ఆయన ఇన్నోసెన్స్, ఆయన అమాయకత్వం ఆయనకి నచ్చింది. బట్ షాకింగ్ విషయం ఏంటంటే 'చోటకాయ నాయుడు' గారికి ఆయనకిష్టం లేదనమాట. ఆయనేం చెప్పారంటే ఆయన షూటింగ్ చేసే కొద్దీ ఆయన ఏం చెప్పారంటే, "ఈయనసలు ఆర్టిస్టేనా? అసలు ఈయనకి పని చేయడం వచ్చా?" అని చెప్పి, "నువ్వేమనుకో నేను వెంటనే ఆలి గారికి ఫోన్ చేస్తాను. కానీ ఆ పలానా పాత్ర ఏదైతే ఉందో యాక్చువల్లీ సందీప్ కిషన్ ఆయన మీద అరవాలనమాట." అండ్ ఇది గాంధీ గారికి లోపల ఏందంటే ఈ క్యారెక్టర్ అనేది సందీప్ కిషన్ చాలా తిట్టడం అవసరం. కానీ ఈయన సందీప్ కిషన్ ఆలిగారు తిట్టడం అనేది ఎందుకో గాంధీ గారి మనసులో అది ఎక్కట్లేదనమాట. ఆయన మైండ్‌లో ఎక్కట్లేదు. సో, ఆయన సప్తగిరితోనే కంటిన్యూ చేసి ఆయనకి సినిమాలో చాలా మంచి పేరొచ్చింది. దాని తర్వాత 'ప్రేమ కథ చిత్రం' అంటే అప్పటికే అంటే ఈ సినిమాకి ముందు 'ప్రేమ కథ చిత్రం' రిలీజ్ అయింది. బట్ ఆయన ఏం చెప్తున్నాడంటే షూటింగ్ పరంగా సో, ఆల్మోస్ట్ లైక్ ఒక యాడెడ్ బోనస్. ఓహ్! ఆయన అద్భుతంగా చేశా అని చెప్పి. అండ్ ఆఫ్‌కోర్స్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా హిట్ అయింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 6,00,00,000 6, 7,00,00,000 దాని మధ్యలో షేర్ వచ్చే ఉంటది. సినిమా వాళ్ళు పెట్టే బడ్జెట్‌కి చాలా పెద్ద హిట్ అయింది. సో, లైక్ సూపర్ హిట్ అయింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ఇది 'రకుల్ ప్రీత్' గారి ఫస్ట్ తెలుగు మూవీ నాకు తెలిసినంత వరకు. అండ్ దెన్ హానెస్ట్‌లీ స్పీకింగ్ దిస్ ఈస్ యాక్చువల్లీ ద లాస్ట్ మూవీ. సందీప్ కిషన్ గారి నాకు లాస్ట్ ఆయన చేసే సినిమాలో నాకు నచ్చే యాక్చువల్లీ అది అబద్ధం. నాకు 'టైగర్' కూడా బానే అనిపించింది గానీ, సందీప్ కిషన్ గారు చేసే సినిమాలో లైక్ జెన్యూన్‌గా నచ్చే సినిమా. అంటే చాలా సార్లు చూసిన సినిమా అయితే ఇదే. అది మొత్తానికి ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. బాక్స్ ఆఫీస్ పరంగా అండ్ కొన్ని సెంటర్స్‌లో అంటే చాలా తక్కువ సెంటర్స్ నాకేం దొరకలేదు. బట్ ఈ సినిమా 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది బాక్స్ ఆఫీస్ పరంగా. సో, యాహ్! సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే ఇంకోటి నేను మీ అందరికి చెప్దాం అనుకున్నాను. నాకేమనిపించిందంటే, ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే మీరు ఖచ్చితంగా సినిమా చూసే ఉంటారు. సో, నేనెందుకు మళ్ళీ మొత్తం న మళ్ళీ కథ ఎందుకు చెప్తున్నానో నాకు అర్థం కావట్లేదు. కథ కాకుండా సీన్‌ల గురించి లేకపోతే కొంత గొప్ప చెప్పుకుంటే బావుంటది అని నాకట్లా అనిపిస్తుంది. సో, ఈ సినిమాల్లో కథ చెప్పడానికి నేనొక కొన్ని ముక్కలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉంటాను. నేను మొత్తం చెప్తే ఇది బేసిక్‌గా ఇది పాడ్‌కాస్ట్ ఇది ఆడియో బుక్‌లాగా అవుతది. ఎప్పుడో నాకిచ్చిన ఫీడ్‌బ్యాక్. సో, నేను ప్రయత్నం చేశాను. సో, ఈ సినిమాలో రామ్మూర్తి అని ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉంటారు. ఇది మన నాగినీడు గారు. సో, ఆయనకేందంటే ఆయన డిసిప్లిన్ కోసం ఆయన చచ్చిపోతారనమాట. సో, ఆయన ఫ్యామిలీ పరంగా ఏం చేస్తారంటే ఆయన ఒక ఫ్యామిలీ పరంగా ఒక కాన్స్టిట్యూషన్ సృష్టిస్తారనమాట. ఇది డిసిప్లిన్ పరంగా. కాన్స్టిట్యూషన్‌లో ఏం రాసుందంటే ఎవడైనా ఎంత డిసిప్లిన్‌గా ఉండాలంటే, వాడు 99 తప్పులు చేయొచ్చు. కానీ వాడు 100 తప్పులు చేసినా అనుకో, వాడేంటంటే వాళ్ళు గెంటేస్తారు, బహిష్కరణ చేస్తారనమాట. సో, ఏందంటే వాళ్ళ ఇంట్లో చాలామందుంటారు. వాడికి ముగ్గురు పిల్లలు. ఒక కూతురు, దాని తర్వాత ఇద్దరు అబ్బాయిలు. సో, వాడి చిన్న కొడుకు
చిన్న కొడుక్కి వాళ్ళ పెళ్లి సారీ వాడి పెద్ద కొడుక్కి సుబ్రహ్మణ్యం. సారీ వాడి పెద్ద కొడుకు బ్రహ్మాజీ కోసం వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసారనమాట. వాడి చిన్న కొడుకేందంటే వాడికి అంటే వాడు బేసిక్‌గా వాడికి హెల్పింగ్ నేచర్. అంటే సహాయపడే ఒక నేచర్ ఉంటది వాడికి. సో, ఎవడైనా కష్టాల్లో ఉంటే అది వాడు చూసుకోలేరనమాట. సో, ఇప్పటివరకు వాడు 98 తప్పులు చేశాడు. దాని తర్వాత ఆడైతే దండాలు తీసుకురండ్రా అని చెప్పి, దండాలు తీసుకురండ్రా అని చెప్తే వాడెళ్ళి దండాలు తీసుకురావడానికెళ్తే వాడెవడో ఒకడు కొడతాడు. ఆ దండాలు ఎగిరిపోతాయి. సో, 98 నుండి 99 తప్పులుంటాయి. సో, వాడు ఇంకోటి చేస్తే ఇంక అంతే. వాడు ఇంటి నుండి గెంటేస్తాడు. సో, బ్రహ్మాజీకేంటంటే వాడి పెళ్లి సంబంధం కుదురుతది. పెళ్లి ఎక్కడుందంటే తిరుపతి. సో, మొత్తం ఫ్యామిలీ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వాళ్ళెక్కాలి. సో, ఆడ అమ్మేం చేసిందంటే మంగళసూత్రం తీసుకురావడం మర్చిపోయింది. సందీప్ ఏం చెప్తాడంటే, "అరే! మీరు కూర్చోండి ఎలాగెలాగో తీసుకొస్తా" అని చెప్పి, అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఒక ఆటోలో కూర్చుంటే ఆమెకి ఎవడో ఒకడికి 400 బాకీ అంటే అప్పజెప్పాలన్నమాట. 400 కట్టాలి ఆటో వాడికి. కానీ వీడే ఆ ఆటోని హైజాక్ చేసి మళ్ళీ వాడి ఇంటికెళ్ళిపోయి వాడు తాళం వాడు ఇంటికి తాళం ఏస్తారు. ఆ తాళాన్ని పగలగొట్టి వాడెళ్ళి మంగళసూత్రాన్ని తీసుకొచ్చి వాడు మళ్ళీ అక్కడికొస్తాడు. కానీ ఈ అమ్మాయి ఏమనుకుంటదంటే వీడికి దొంగోడు. సో, ఇదే టైంలో ఏమవుతదంటే ఒకడుంటాడనమాట దస్తగిరి అని చెప్పి. వాడి దగ్గరకొచ్చి వాడు సందీప్ దగ్గర వాడు బ్యాగ్ పెట్టుకుంటాడనమాట. ఏదో వాటర్ బాటిల్ కొనాలని చెప్పి వాళ్ళు ఒకరు ఫోన్ నంబర్స్ వాళ్ళందరియి తీసుకుంటారనమాట. ఫోన్ నంబర్స్ తీసుకున్న తర్వాత అక్కడే దాంట్లో ఎవడో ఒకడు సమోసాల కోసం వాళ్ళు ఇద్దరు కొట్టుకొని చస్తూ ఉంటే సందీప్ చెప్తాడు. "అరే వద్దురా, వద్దురా అసలే 99 తప్పులు చేశాడు వద్దురా" అని చెప్పి వాడు దిగుతాడు. వాడికి సిట్యుయేషన్ డిఫ్యూజ్ చేస్తాడు. కానీ వాడి దరిద్రంకి ఏంటంటే సప్తగిరి వాడిచ్చే బ్యాగ్‌కి వాడు బయటకొచ్చి ఆ ట్రైన్ ఉండే కొద్దీ వాడక్కడ ట్రైన్‌ని వాడు మిస్ అవుతాడు. అమ్మాయి కూడా వాడికి ఆ అమ్మాయి కూడా వాడికి డిస్ట్రాక్షన్ చూపించి వాడు చెప్తాడు. సో, అక్కడ ఉండేవాడు ఏం చెప్తాడంటే, లేదు ఒక మనిషిని మేము పంపిస్తాం అని చెప్పి ఎవడో అయితే వాళ్ళు తాగుబోతు రమేష్‌ని పంపిస్తాడు. వాడేం చెప్తాడంటే, మా వంశంలో మా వంశంలో మేము ఒక్కసారి మాటిచ్చామంటే, ఆ మాట మీద మేము నిలబెడతాం అని చెప్పి ఈడు ఆటో వాడెక్కుతాడు. ఆటో ఎళ్తే వాళ్ళెక్కడో ఒక డాబాకెళ్తారు. అక్కడ పోలీసోళ్ళతో వాడు గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టిన తర్వాత వాడు ఆటో ఎగిరిపోతది. వాళ్ళ పోలీస్ కారు వాళ్ళు తీసుకుంటారు. పోలీస్ కారు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఫైనల్‌గా ఇంకో స్టేషన్‌కొస్తాడు. స్టేషన్‌కొచ్చిన తర్వాత వాడక్కడేదో సైన్‌కెళ్ళి వాడు గుద్దుకుంటాడు. పోలీస్ ఈయన బొక్కలో తోయడానికి చూస్తే సందీప్ అక్కడుండి వాడు దొబ్బేస్తాడు. వాడొక బస్ ఎక్కుతాడు. అక్కడెవడుంటది మళ్ళీ ఈ అమ్మాయి అక్కడ దొరుకుతది. సో, ఈ అమ్మాయి దొరికిన తర్వాత ఈ అమ్మాయి ఈ అమ్మాయి దొరికిన తర్వాత వీళ్ళిద్దరు కలుస్తూ ఉంటారు. అండ్ దెన్ ఆమె ఏమనుకుంటదంటే వీడొక వీధి దొంగ. ఈడెప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఓహో! ఇది చెప్పడం మర్చిపోయా. అదే గ్యాప్‌లో ఇదంతా నీకు లైక్ వెనకాల ఫ్లాష్ బ్యాక్స్‌లో నీకు చెప్తూ ఉంటారనమాట. వాడు ఫైనల్‌గా ట్రైన్ ఎక్కుతాడు. కానీ వాడి చొక్కా మీద రక్తం, రక్తం కనపడితే బ్రహ్మాజీ చెప్తాడు. ఏంట్రా ఏంట్రా అసలు ఏమైందని జెప్పి ఇట్లా వాడు వెనకాల జెప్తూ ఉంటాడు. సో, ఫైనల్‌గా వాళ్ళు ట్రైన్‌ని బోర్డ్ చేయడానికి వాళ్ళందరూ ప్రయత్నం జేస్తూ ఉంటే, అమ్మాయి వాళ్ళు ఎక్కే ఒక బండి ఏదో కారు టైర్ పోతది. టైర్ పోయే కొద్దీ వీడేదో స్టేషన్‌కెళ్తారని జెప్పి వాడు ఒంటరిగా అమ్మాయిని అక్కడే వదిలేస్తాడు. కానీ వాడి బ్యాగు అమ్మాయి దగ్గర మర్చిపోతాడు. అమ్మాయి ఈడికి తెలుస్తది. అమ్మాయి స్టేషన్‌కొచ్చి ఇట్లా చేసి "ఎక్కడికిరా పారిపోతున్నావు" అని జెప్పి దాని తర్వాత అమ్మాయిని లాగబెట్టి కొడతాడు. అండ్ దెన్ వీళ్ళిద్దరు ట్రావెల్ అయ్యే కొద్దీ ఫైనల్‌గా చెప్తాడు. అసలు ఏమైంది? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? సో, వాళ్ళేదో కర్నూల్‌లో దిగితే ఇద్దరు లైక్ అంటే ఇద్దరు లేచిపోయిన ఒక కపుల్ ఉంటారనమాట. లేచిపోతే వీళ్ళిద్దరికి సహాయం చేస్తారు. అదే ఫైనల్‌గా వాడు బండెక్కుతాడు. కానీ బండెక్కిన తర్వాత వాళ్ళందరూ పెళ్లిగొస్తారు. పెళ్లిగొచ్చిన తర్వాత ఇక్కడో ట్విస్ట్ ఏందంటే వాడు సహాయం చేసిన ఒక సహాయం చేసిన ఆహ్ ఇదెలా జెప్పాలి? సందీపు సహాయం చేసిన లైక్ ఆ లేచిపోయిన కపుల్ ఎవరైతే ఉన్నారో, వా ఆ అమ్మాయే బ్రహ్మాజీ పెళ్లి చేసుకోబోయే ఒక అమ్మాయి అని జెప్పి. సో, ఈ విషయం వాడి డ్యాడీకి తెలుస్తది. డ్యాడీకి తెలిసిన తర్వాత వాడు జెప్తాడు ఏందంటే, "అరేయ్! నువ్వు మళ్ళీ తప్పు జేశావు" అని జెప్పి, దాని తర్వాత వాడు క్లాస్ పీకుతాడు. ఏందంటే
అంటే అదే టైంలో వాడి అమ్మకి లైక్ హార్ట్ అటాక్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ హార్ట్ స్ట్రోక్ వస్తది. వాళ్ళు హాస్పిటల్‌కెళ్తారు. ఏం చెప్తారంటే, "నువ్వు ఈ డిసిప్లిన్ పెట్టే కొద్దీ 100 తప్పులు కాకూడగా ఎప్పుడు మేము భయంలో బ్రతుకుతూ ఉంటాం. ఇప్పుడు నీకు డిసిప్లిన్ నువ్వేదో చెప్పావు. కానీ ఇప్పుడు మనమంతా చేంజ్ చేసుంటే రెడ్ లైట్లు పోయాయి. దాని తర్వాత ఒకడు గుద్దిపోయాం. అంటే ఒకడిని గుద్ది మేమిక్కడికొచ్చాం" అని చెప్పి. సో, మీరు సిట్యుయేషన్ డిమాండ్ చేసినప్పుడు మీ డిసిప్లిన్‌ని బ్రేక్ చేయాలి. కానీ అస్తమానం అట్లా ఉండాలంటే అది మా వల్ల కాదని చెప్పి వాడొక నిర్ణయం తీసుకుంటాడు. ఏందంటే, ఇప్పుడు 100 తప్పులు కాదు, 10 తప్పులు చేసినా అది సారీ 100 తప్పులు కాదు, 1000 తప్పులకి నేను ఎంకరేజ్ చేసినానని చెప్పి. సో, 3 నెలల తర్వాత ఫైనల్‌గా బ్రహ్మాజీ బ్రహ్మాజీకి ఇంకో సంబంధం జరుగుతది. ఇంకో నిశ్చితార్థం జరుగుతుంటే సందీప్ ప్రార్థన, అమ్మాయి పేరు ప్రార్థన, రకుల్ ప్రీత్. సో, ప్రార్థన పక్కకి తీసుకొచ్చి ఏం చెప్తారంటే, ఇప్పటి వరకు 999 తప్పులు చేశాను. ఇంకోటి చేస్తే ఇప్పుడు ఇప్పుడు వీడు ఇంటి నుండి గెంటేస్తాడని చెప్పి ఇంక అంతే. సినిమా క్లిఫ్ హ్యాంగర్ మీద ఇంకట్లా అయిపోతది. అంతే. సో, ఫైనల్‌గా దీనికి ఫైనల్‌గా సారీ, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే 'సందీప్ కిషన్' గారు ఈస్ వెరీ గుడ్ అండి. అంటే ఒక ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటది. ఎందుకంటే ఆయన నిజమైన పేరు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు. బట్ ఎందుకో నాకు ఆయన క్యారెక్టర్‌లో ఒక సర్టెన్ రిలేటబిలిటీ అనిపిచ్చింది. ఈ పక్కింటి కుర్రోడు ఆయన చేసే పెర్ఫార్మన్స్. ఆయన అన్ని ఎమోషన్స్ పర్ఫెక్ట్‌గా చాలా మంచిగా క్యాప్చర్ చేశారు. ఎస్పెషల్లీ ఫ్రస్ట్రేషన్, దాని తర్వాత సినిమా మొత్తం బ్రతిమాలడం. "ఒరేయ్! నీకు దండం పెడతానురా ప్లీజ్ రా" అని లైక్ 'తాగుబోతు రమేష్' దగ్గర కానివ్వండి, అంటే బ్రతిమాలడం అనేది అది చాలా కన్విన్సింగ్‌గా ఉంటది. అండ్ దెన్ యాక్షన్ సీన్స్‌లో నాకు డీసెంట్ లైక్ ఒక ఇంటెన్సిటీ కనిపించింది. ఈ సినిమాలో ఇట్స్ నాట్ మోర్ అబౌట్ ద కామిక్ టైమింగ్. మోర్ సో అబౌట్ ఈ సినిమాల్లో లైక్ ఆయన రియాక్షన్స్ పరంగా. సో, ఆయన సినిమా మొత్తం చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. అండ్ చాలా లైక్ ఫ్రీ ఫ్లోయింగ్ అనిపించింది. ఇంకోటి ఫస్ట్ పార్ట్‌లో ఆయన డాన్స్ ఇరగదీశారు. అది 'సందీప్ కిషన్' గారిలో ఇంత ఫ్లూయిడిటీ ఉందా అనేది నిజంగా నాకు నేను నే నేను షాక్ అయ్యా. బట్ 'సందీప్ కిషన్' గారు లైక్ ఎవరైనా ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్ అయితే, అంటే అదర్ దెన్ కమెడియన్స్ 100% సందీప్ కిషన్ గారు చాలా మంచిగా, చాలా అంటే చాలా మంచిగా చేశారు. నెక్స్ట్ 'రకుల్ ప్రీత్ సింగ్' గారు నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది యాక్చువల్లీ. అండ్ నాకు అంటే ఆమె కూడా చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంది యాస్ ప్రార్థన. ఇనిషియల్‌గా ఈ రోల్ అనేది నాకు చాలా నీకు చిరాకు దెబ్బ యొక్క రోల్ అనిపిస్తది. బట్ యాస్ ఇట్ గోస్ అలాంగ్ ఈ రోల్ యాక్చువల్లీ క్రూషియల్ టు ది స్టోరీ అండ్ ప్రిటీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే ఆమె చాలా మంచిగా చేసింది. అండ్ చాలా అందంగా ఉంటది ఈ సినిమాలో. నేచురల్ బ్యూటీ ఈ సినిమాలో అయితే విచ్ ఆఫ్ కోర్స్ ఆమె లేటర్‌గా చాలా ప్లాస్టిక్ సర్జరీతో ఇప్పుడు ఆమెను చూస్తే అసలు ఆ అందం ఆ! ఆ నేచురాలిటీ, అందం అది మొత్తం పోయింది నన్నడిగితే. బట్ ఈ సినిమాలో ఆమెకి, సందీప్ కిషన్ గారికి చాలా మంచి కెమిస్ట్రీ ఉంది. అండ్ దెన్ ఆ బ్యాంటర్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యన చాలా నేచురల్‌గా ఉంది. చాలా బిలీవబుల్‌గా ఉంది. బట్ ఈ సినిమాలో షీ ఈస్ వెరీ ఎక్స్‌ప్రెసివ్ అండ్ వెరీ నేచురల్. ఒక 2 ముక్కలో చెప్పాలంటే. సో, ఈ సినిమాలో హోస్ట్ చాలామంది కమెడియన్స్ ఉంటారు. బట్ ఇద్దరు ఈ సినిమాని ఆళ్ళ భుజాల మీద యేసుకొని నిలబెడతారంటే, ఈ అన్‌డౌటెడ్‌లీ 'తాగుబోతు రమేష్' గారు, 'సప్తగిరి' గారు హూ స్టీల్ ది షో విత్ కామిక్ టైమింగ్. 'తాగుబోతు రమేష్' గారు యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక సైడ్ హీరో అనమాట. ఆయన క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. సినిమా మొత్తంలో ఇక ఒకటే డైలాగ్, ఈ మా వంశంలో ఎవరికైనా మాటిచ్చామంటే అది ఆ మాట మీద మేము నిలబడతాం అని చాలా న్యాచురల్‌గా ఉంటది. అంటే ఆయన నిజంగానే ఆయన తాగలేదు గానీ, ఆయన జస్ట్ అది అట్లా ఫ్లోలో కొట్టుకుపోయింది. దాని తర్వాత 'సప్తగిరి' పంచలు అండ్ సినిమా మొత్తం ఆయనకు ఉండే ఒక భయం ఉంటది. అదే గాంధీ గారు చెప్పినట్టు ఆ అమాయకత్వం, దాని తర్వాత ఒక భయం. అది సినిమా మొత్తం అట్లా ఆయన చూపిస్తూ ఉంటారు. అండ్ 'సందీప్ కిషన్' ఆయన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. సో, అది కూడా చాలా ఫన్నీగా ఉంటది. వాడేదో వాడు పులిహోర ప్యాకెట్లు అమ్మినప్పుడు వాడికేదో ఒక్కోటి రూ. 40 అంటే 40 ఎందుకు 50 తీసుకో అని చెప్పి వాడు అంతర్రాత్రునిలాగా వాడేదో చెప్తాడు. ఈ పనేదో మాడినట్టుంది. ఈ వ్యాపారం ఏదో మాడినట్టుంది అని అట్లా చెప్తారు కదా! సో, యాహ్! నెక్స్ట్ 'నాగినేడు' గారు ఈస్ ఎక్సలెంట్ యాస్ ఎ స్ట్రిక్ట్ ఫాదర్. నీకు యాక్చువల్లీ లైక్ నాకెందుకో లైక్ నాకేదో చెప్పినట్టుంది. లైక్ యూ రియల్లీ ఫీల్ ది ఇంటెన్సిటీ త్రూ ది స్క్రీన్ అనమాట. సో, హి డిడ్ అమేజింగ్ జాబ్ యాస్ ఎ స్ట్రిక్ట్ ఫాదర్. ఆ ఇంటెన్సిటీ మొత్తం ఉంటది కదా ఆయన క్యారెక్టర్‌కి. ఆ ఇంటెన్సిటీ అండ్ ఆ క్యారెక్టర్‌కి ఉండే పుట్టించే ఒక భయం.
అది మొత్తం నాకు నాకు చాలా అంటే నేను చాలా అనుభవించాను బేసిక్‌గా. నెక్స్ట్ 'బ్రహ్మాజీ' గారు వెరీ ఎంటర్‌టైనింగ్ అండి. యాస్ ది అన్నయ్య హూ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. వాడెంత వాడి పెళ్లి ఎంత పెళ్లి పిచ్చి అంటే నాకు యాక్చువల్లీ 'పెళ్లికాని ప్రసాద్' డెస్పరేషన్ మన 'మలేషియా' సినిమాలో 'పెళ్లికాని ప్రసాద్' గుర్తొచ్చాడు. ఏందంటే వాడికి డెస్పరేషన్ ఉందన్నమాట. ఎలాగైనా పెళ్లి చేయాలని చెప్పి వాడు వాడు ల్యాప్‌టాప్‌లో అలనాటి రామచంద్రుడి పాట చూసుంటే అది నేను టూ ఫన్ పగలబడి నవ్వుకున్నా అది చూసి. నెక్స్ట్ 'పృథ్వీరాజ్' గారికి నీకు సినిమాలో మూడే సీన్‌లుంటాయి. బట్ వెరీ క్రూషియల్ టు ద స్టోరీ. అంటే అసలు ఈయన సినిమాలో ఉన్నారా అని చెప్పి నీకు అట్లా గుర్తొస్తది. అండ్ ఐ థింక్ ఆయన ఫస్ట్ సీన్‌లో అంటే ఆయన ఇంటి నుండి గెంటేసినప్పుడు ఓ సీన్ ఉంటది కదా! అక్కడ మన టిపికల్ 'పృథ్వీ' గారు మంచి కామిక్ టైమింగ్ అనిపిస్తది. నాకు 'శివనారాయణ' గారు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటారు యాస్ ఎ టీసీ. ఆయనకి కవితలు, సాహిత్యం అంటే ఆయనకి చాలా ఇష్టం. 'నరసింహ్ యాదవ్' గారు వెరీ గుడ్. చాలా ఫన్నీగా ఉంటారు. యాస్ ఆల్‌వేస్ మిస్సింగ్ యూ లాట్ సార్. 'జయప్రకాష్ రెడ్డి' గారు కూడా అద్భుతంగా చేశారు. ఆల్‌వేస్ ఎ ప్లెజర్ సార్ అండ్ వి రియల్లీ మిస్ యూ. నెక్స్ట్ 'ఎంఎస్ నారాయణ' గారు రోలు నాకెందుకో చాలా కొంచెం క్రింజ్ అనిపించింది. ఆయన మొత్తం సేపు థ్రిల్లు అస్తమానం అరిపోయిన రికార్డులో చెప్పడం. బట్ ఎప్పుడైనా వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండ్ నేను చాలా సార్లు చెప్పాను. ఇంకో 100 సార్లు చెప్తాను. ఆయన కలిసే అదృష్టం నాకొచ్చింది. సో, ఆల్‌వేస్ ఎ ప్లెజర్ టు వాచ్ 'ఎంఎస్ నారాయణ' గారు ఆన్ స్క్రీన్. మిగతా కాస్ట్ నటీనటులు అందరూ బానే చేశారు. ఎస్పెషల్లీ 'సందీప్ కిషన్' చేసిన అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసే ఒక యాక్ట్రెస్ ఆమె చాలా మంచిగా చేసింది. దాని తర్వాత ఆయన పేరేంటో నాకు తెలీదు గానీ, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఉండేవారు గదా! అంటే మాస్టర్ భరత్ టైమ్ అయిపోయిన తర్వాత ఈయన పెట్టుకున్నారు. బట్ ఆయన గూడా పెద్దయిన తర్వాత ఆయన కూడా డిస్‌పియర్ అయ్యారు. బట్ ఇది మోర్ లైక్ 2010స్‌లో భరత్ గారికి భరత్ గారు పెద్దయిన తర్వాత ఈయనతో వాళ్ళు రిప్లేస్ చేశారు. బట్ హి వాస్ ఆల్‌వేస్ వెరీ ఎంటర్‌టైనింగ్. సో, యాహ్! హి డిడ్ ఆయన చాలా ఆయన కూడా చాలా మంచిగా చేశారు. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే అంటే ఈ సినిమా ఓకే. ఈ సినిమా 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటేందంటే, ఈ సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమా డెఫినెట్‌లీ హోల్‌లీ యూనిక్. డౌటే లేదు. ఎందుకంటే, ఈ సినిమా కథ ఒక ముక్కలో చెప్పాలంటే 100 తప్పులు చేసిన ఒక మనిషి అంటే ఒక రకంగా ఒ అంటే ఒక మనిషి 100 తప్పులు చేస్తే దానికుండే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఓకే. ఇది సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ హీరోలో. సారీ. ఇది సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్. హీరో గాడికుండే ఒక ప్రాబ్లమ్ అండ్ మొత్తం స్టోరీ దీని చుట్టే వాళ్ళు అట్లా కట్టారనమాట. సో, ఇక్కడ హీరో క్యారెక్టరైజేషన్ ఏందంటే, ఒక మనిషి వాడికి బేసిక్‌గా అది ఎలా చెప్పాలి మీకు? వాడికి సహాయపడే ఒక నేచర్ ఉంటదనమాట. అండ్ ఇది సినిమా మొత్తం ఇట్లా నడిపిస్తూనే ఉంటది. ఏందంటే ఒక ఎవడైనా సమస్యలో ఇరుక్కున్నాడంటే వాడట్లా ఒంటరిగా వాడు చూడలేడు. వాడికి సహాయం చేసి ఆహ్, లైక్ ఆ ప్రాబ్లమ్‌ని వాడు సాల్వ్ చేయాలన్నమాట. సో, అంటే వాడి దారి తప్పి జనాలకి సహాయం చేయడం అనేది అది వాడి నేచర్. అంతే. అదే వాడి క్యారెక్టర్ అంతే. సో, ఈ సినిమా చూసే కొద్దీ ఆహ్ సో, అదే లైక్ సినిమా అది చాలా సార్లు రికవర్ అవుతూ ఉంటది. ఏందంటే వాడి ఇంట్రో సీన్‌లో దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో అమ్మాయికి వాడు పెళ్లి చేసుకునే కొద్దీ లేకపోతే వాళ్ళందరూ ఎలా చెప్పాలి వాళ్ళిద్దరూ స్టేషన్‌లో వాళ్ళు గొడవ పెట్టుకున్న తర్వాత అదే వాడు తాగుబోతు రమేష్ కలిసే సీన్‌కి ముందు వాడెవడో ఇడ్లీలు అమ్ముతుంటే వాడేదో 500 ఇవ్వలేదని చెప్పి వాడు ఆ సిట్యుయేషన్ డిఫ్యూజ్ చేసాడు కదా! సో, ఇదంతా. సో, ఈ సినిమా చూసిన తర్వాత నాకు యాక్చువల్లీ ఏమనిపించిందంటే ఇదొక న్యూ స్టైల్ కమర్షియల్ మూవీ. మెయిన్‌లీ డ్యూ టు ఈ సినిమా తీసుకున్న స్క్రీన్ ప్లే అండ్ ఒక సాలిడ్ స్టోరీ ఉంటది. అంటే నేనేం చెప్తున్నానంటే, ఈ సినిమా అప్పట్లో లేకపోతే ఇప్పట్లో గూడా నువ్వు అదే రొట్టెతో నువ్వు పోలిస్తే నీకన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నీకు యాక్షన్ ఉంటది, కామెడీ ఉంటది, రొమాన్స్ ఉంటది, ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటది, సెంటిమెంట్ ఉంటది. అన్నిట్లికంటే ఒక బోనస్ బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈ సినిమాలో ఒక సస్పెన్స్ ఉంటది. నెక్స్ట్ ఏం జరుగుతది అని చెప్పి. సో, ఈ సినిమా ఇది యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ మూవీ. బట్ సస్పెన్స్ థ్రిల్లర్ అట్ ద సేమ్ టైమ్. ఎందుకంటే అదే చెప్తున్నా కదా! నెక్స్ట్ ఏం జరుగుతది అని ఒక సస్పెన్స్ ఉంటది. సో, అది చాలా అరుదమైన ఒక లక్షణం ఒక సినిమాకి. సో, ఈ సినిమాకుంది. సో, ఈ సినిమాలో టేకింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. బికాజ్ ఈ సినిమా అనేది నీకు ముక్కలు ముక్కలుగా వాళ్ళు నరేట్ జేస్తారు. అండ్ దెన్ ఈ సినిమాలో బ్రిలియన్స్ ఏందంటే, నువ్వు ఇదే స్క్రీన్ ప్లే తీసుకున్నావనుకో, ఈ ఫ్లాష్ బ్యాక్‌లు మీరు తీసుకునే కొద్దీ నీకు
ఒకప్పుడు నీకు యాక్చువల్లీ చిరాకు దబ్బుద్ది. లేకపోతే ఇంకోటి ఒక ఫ్లో గూడా దబ్బుద్ది. ఈ సినిమాలో అసవంటిదేం లేదు. నీకు ఆ రైటింగ్ మంచిగా రాసాడు గాబట్టి ఇదంతా సీమ్‌లెస్‌గా అవుతది. సో, 'సందీప్ కిషన్' కథ అంటే 'సందీప్ కిషన్' కార్‌లో అంటే కథ మొత్తం నేరేట్ జేస్తుంటే ఇదంతా ఈయన లైక్ అతికిచ్చినట్టుండదు. చాలా న్యాచురల్‌గా వెళ్తూ ఉంటది. సో, ఇట్స్ వెరీ, వెరీ స్మూత్ రైడ్ అనమాట. ఇవి అంటే ఒక ఎదవ పోలిక చెప్దాం అనుకున్నా గానీ, ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కినప్పుడు నీకెక్కువ స్టాపులుంటే నీకు చిరాకు దప్పుద్ది కదా! అసవంటిదేం లేదు. అంటే సినిమా పరంగా బోలెడన్ని స్టాపులుంటాయి గానీ, అంటే హీరో గారు ట్రైన్ ఎక్కడానికే అట్లా స్టాపులుంటాయి గానీ, నరేషన్‌లో మాత్రం చాలా స్మూత్‌గా ఎళ్తది. అసలు కట్లనేవి పెద్దగా ఏముండవు. సో, ఈ సినిమాలో మెయిన్ స్టోరీ అండ్ అన్ని పాత్రలతో నాకు సినిమాలో చాలా సబ్ ప్లాట్స్ నాకు అనిపిచ్చాయి. సో, నేనది రాసుకున్నా. బట్ ఇవన్నీ లైక్ ఆల్‌మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా వాళ్ళందరూ యూ నో వాళ్ళు రాసుకున్నారు. సో, ఫస్ట్ ఏంటంటే 'దస్తగిరి' బ్యాగ్‌ది. 'సందీప్ అండ్ దస్తగిరి' ఒకరికి సహాయం జేయాలి. 'సప్తగిరికి' ఏంటంటే వాడి బ్యాగ్ వాడి బ్యాగ్ వాడికి తిరిగివ్వడం. అండ్ దెన్ 'సందీప్ కిషన్' ఏంటంటే వాడు ట్రైన్‌లో లేడు గదా! వాడి డ్యాడీకి ఆ విషయం వాడికి తెలియలేకపోవడం. కానీ వాడి డ్యాడీకి వాడు కొన్ని ఏదో అడుగుతున్నాడని జెప్పి వాడు 'సప్తగిరికి' ఫోన్ జేస్తాడు. 'సప్తగిరిని' బ్లాక్‌మెయిల్ జేస్తాడు. ఏందంటే, "ఏంటమ్మా నాకిక్కడే నాకిక్కడే కనిపిస్తుంది. చిరిగితే నీ పరిస్థితేంటి?" అని చెప్పి అని వాడట్లా భయపడుతూ ఉంటాడు గదా! సో, అట్లా వాడేం చేసాడంటే వాడు పులిహోర అమ్ముతూ ఉంటాడు. దాని తర్వాత వాడు టీయో, కాఫీ వాడు ఆల్‌మోస్ట్ లైక్ ఒక పనిష్మెంట్ లాగా వాడికి అప్పజెప్తూ ఉంటాడు. వాడిని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు ఫన్నీ సిట్యుయేషన్స్‌లో. అదెన్ ఇంకోటి వాడికి యాక్చువల్లీ అది చాలా మంచి స్టేక్స్ వాళ్ళు పెట్టారు. వాడేం చెప్తాడంటే, "అది ట్రైన్ ఎక్కు" అని వాడు చెప్తాడు. బట్ యాక్చువల్లీ వాడు అది ఆల్‌మోస్ట్ లైక్ ఇంటర్వల్ పాయింట్ యాక్చువల్లీ ఇంటర్వల్ అదే అనుకుంటా. వాడు స్టేషన్‌కొస్తాడు. ట్రైన్ ట్రైన్ దిగంగానే వాడికి బ్యాగ్ లేదని ఆడు జెప్తాడు. బ్యాగు బ్యాగ్ లేదంటే వాడు ఆహ్, యూ నో అంటే వాడు బ్యాగ్ లేకుండగా వాడు చైన్ ఇవ్వలేరని జెప్పి అదే టైంలో అమ్మాయొచ్చి ఈయనకి ఇట్లాగా వాడిని లాగుతది గదా! ట్రైన్ ఎళ్ళిపోతది. లీవింగ్ ద వే టు వాడు యాక్చువల్లీ ట్రైన్ ఎక్కడం అనేది ఇట్ రిమైన్స్ టు బి సీన్ అనమాట. రెండోది 'పృథ్వీరాజ్' గారి రోల్. నీకు సినిమా నుండి వాళ్ళ ఇంటి నుండి గెంటేస్తారు. బట్ యాక్చువల్లీ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ రియల్ ఎంవీపీ మన 'పృథ్వీరాజ్' గారు. ఎందుకంటే లాస్ట్‌లో వాడు ఆల్రెడీ ఆ లేచిపోయిన కపుల్‌కి వాడు మంగళసూత్రం ఏస్తుంటే వాడే ఇంటి నుండి వాడు వెళ్ళిపోయినప్పుడు నీకేదో అవసరం వస్తుందని జెప్పి వాడి బ్యాగ్‌లో వాడేదో ట్రక్‌లో ఉండే ఒక బ్యాగ్‌లో అక్కడ వాడు మంగళసూత్రం వీడికి ఇప్పిస్తాడనమాట. ఇంకోటేంటంటే ఆహ్, ఈ రాండమ్ సబ్ ప్లాట్ అదే జెప్తున్నా గదా! సో, అదే 'పృథ్వీరాజ్' గారు ఈయనకి సహాయం జేస్తే నెక్స్ట్ ఆ రాండమ్ సబ్ ప్లాట్ వీళ్ళిద్దరు లేచిపోవడం అనేది నేననుకున్నా. అసలు ఇదెందుకు పెట్టాడు? ఇదేదో గాలి నుండి అతికిచ్చినట్టుందని జెప్పి దాని తర్వాత క్లైమాక్స్‌కొచ్చేసరికి నేనదే అనుకున్నా. ఓరి నీ అమ్మ! వాడు సహాయం జేసే అమ్మాయి ఎవరైతే ఉందో వాడే అన్నయ్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయినా అని జెప్పి. సో, యాక్చువల్లీ నేను నేను మర్చిపోయాను. సినిమాలో కొన్ని మంచి ట్విస్ట్‌లుంటాయి. ఇంకో మంచి ట్విస్ట్ ఏందంటే, వాడు ఒక స్టేషన్‌లో ఎక్కుతాడు. స్టేషన్‌లో ఎక్కితే అందరూ గుండు కొట్టించుకో అదే ఇంటర్వల్ అదే. వాడు గుండు కొట్టించుకోవడానికి సో, వాడు రాంగ్ ప్లాట్‌ఫార్మ్‌కెళ్తాడు. ఈ ఈ ట్రైన్ ఏంటి తిరుపతి టు హైదరాబాద్ ఇది వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్సే గదా! తిరుపతి టు హైదరాబాద్‌కెళ్తదని జెప్పి సారీ హైదరాబాద్ టు తిరుపతి అని జెప్పి ఇదైతే ఉల్టా. అది తిరుపతి నుండి హైదరాబాద్‌కెళ్తుంది. నాట్ హైదరాబాద్ టు తిరుపతి అని జెప్పి ఆ రైల్వే ప్లాట్‌ఫార్మ్ వాడట్లా దాటి వారు వేరే సైడ్‌లో ఎక్కాలన్నమాట. సో, అది గూడా అట్లా జరుగుతది. అది నాలుగోదేంటంటే ఈయన 'తాగుబోతు రమేష్' నువ్వు యాక్చువల్లీ అనుకో లైక్ అసలు వీడెందుకున్నాడని జెప్పి. ఆబ్వియస్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాళ్ళు పెట్టారు. ఇప్పుడు యాక్చువల్లీ 'తాగుబోతు రమేష్' మళ్ళీ క్లైమాక్స్‌లోకొచ్చి వాడే వాడు వాడే వాళ్ళందరికీ సహాయం జేస్తాడు. ఏందంటే వాడు డోర్ లాక్ జేస్తాడు. అది నేను నీకు రూ. 1000 ఇస్తాను. రూ. 1000 ఇంతమందిస్తాను ఈ డోర్ తెరవకుండా ఉండడానికి నువ్వు జేస్తావా అని జెప్పి. సో, అట్లా ప్రయత్నం జేశారు. సో, ఈ సినిమాలో ఇంకోటేంటంటే లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ కమెడియన్స్ మెయిన్‌గా 'తాగుబోతు రమేష్' గారు, 'సప్తగిరి' గారు అండ్ మన మన సత్యనారాయణ సారీ మన 'శివనారాయణ' గారు చాలా ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ జేశారు. బట్ ఎందుకో అదే లైక్ కొంచెం అంటే మైనస్ పాయింట్లు చెప్పాలంటే నేను ఫస్ట్ టైమ్ నేనెంత నవ్వానంటే ఈ సినిమా జూసినప్పుడు నేను ఈ టైంలో అయితే నేనంత నవ్వలేదు.
ఎందుకో నాకు తెలీదు. అంటే మేబీ యూ నో అంటే నిజం చెప్పాలంటే మేబీ ఈ సినిమా నేను అనుకున్నంత మేబీ ఓవర్ ది ఇయర్స్ కాలం గడిపే కొద్దీ ఈ సినిమా అంత మంచిగా ఏజ్ అవ్వలేదు. ఓర్ మేబీ జస్ట్ నాకు సినిమా అంతగా నచ్చింది. బికాజ్ అదొక ఎంటర్‌టైనర్ విత్ డిఫరెంట్ టేకింగ్ అదే అప్పట్లో. బట్ దెన్ ఇప్పుడు తీరా చూస్తే ప్రెజెంట్ డేలో ఇది నో మోర్ దెన్ ఒక టైమ్ పాస్ మూవీ అండ్ నీకు అక్కడక్కడ కొన్ని నవ్వులుంటాయి. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పిస్తది. బట్ అదే చెప్తున్నా కదా! ఇది లైక్ వావ్! ఒక అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ సినిమా అనేది మేబీ అదే నేను ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నా. బట్ అదే చెప్తున్నా కదా! అప్పట్లో ఇట్ వాస్ సో ఫ్రెష్. ఎప్పుడైతే ఇది ప ఇప్పుడైతే లైక్ ఇప్పుడైతే పర్లేదనిపించింది. అండ్ ఇంకోటి క్లైమాక్సు నాకు యాక్చువల్లీ 'బొమ్మరిల్లు' సినిమా గుర్తొచ్చింది. ఏందంటే వాడు హీరో వాడి డ్యాడీ క్లాస్ పీకుతాడు. వాడి డ్యాడీ చేసిన తప్పులని చెప్పి, "అరేయ్! నువ్వు పెట్టే ఒక నువ్వు మాకు పెట్టే ఒక భిక్ష అది మన కుటుంబాన్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందని" అని చెప్పి సో, అట్లా. ఇది మొత్తం వాళ్ళు చేసే అంటే అది బ్యాడ్ అని నేను చెప్పట్లేదు గానీ, ఇన్‌స్టెడ్ ఒక ఓవర్ బేరింగ్ ఫాదర్ అంటే 'బొమ్మరిల్లు' సినిమాలో ఓవర్ బేరింగ్ ఫాదర్ కాకుండా ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అండ్ పద్ధతున్న ఒక తండ్రి అనమాట. అదే చేంజ్. బట్ ఇవన్నీ పక్కన పెడితే నీకు రైటింగ్‌లో నీకు ఒక ఎఫర్ట్ కనిపిస్తది. అంటే మంచి ట్విస్ట్‌లు, ఎంటర్‌టైన్‌మెంటు, కొంచెం డిఫరెంట్ టేకింగు. సో, వాళ్ళ రైటింగ్‌లో వీళ్ళు అంటే వాళ్ళు రాసే విధానంలో పెట్టే ఎఫర్ట్స్ నేను ఖచ్చితంగా మెచ్చుకుంటా అండ్ నేను గమనిస్తా. సో, అది అన్నిట్లకంటే నేను చాలా మెచ్చుకుంటా. సో, మొత్తానికి దర్శకత్వం బై మెర్లపక్క గాంధీ గారు ఈజ్ గుడ్. గుడ్ అండి. ఎందుకంటే సినిమా ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ ఈ సినిమా జస్ట్ లిటిల్ ఓవర్ 2 అవర్స్. ఐ థింక్ 2 అవర్స్ లైక్ 6 మినిట్స్ నేను చూసే కాపీ అది ఉంది. బట్ సినిమా ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ నీ యాక్చువల్లీ యూ నో నాకెక్కడ బోర్ కొట్టలేదు. అండ్ దేర్ ఆర్ ఎనఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ గుడ్ ట్విస్ట్స్. సినిమా మొత్తం నేను ఎంగేజ్ చేసుకోవడానికి ఇందాక చెప్పినట్టు. ఇదేం అమేజింగ్ ఆర్ మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే గాదు. నీదర్ ఇది ఒక కంప్లీట్ ఔట్ అండ్ ఆఫ్ ఒక లాఫ్ రైట్ అయితే గాదు. బట్ ఈ సినిమాలో కొన్ని మంచి జోకులుంటాయి అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. టు ఎన్‌ష్యూర్ దట్ యూ నెవర్ ఫీల్ బోర్డ్ అనమాట. సో, ఆయన డైరెక్ట్ చేసే విధానం, ఆయన టేకింగ్ విధానం, ఇంకోటి ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్సు, ఆయన కార్‌లో ఎళ్ళే కొద్దీ వెనకాల ఇట్లా అట్లా చాలా న్యాచురల్‌గా, చాలా స్మూత్‌గా అని చెప్పడం అనేది ఇట్ ఈస్ ఆయన మంచిగానే చేశారు. సో, డైరెక్షన్ బై మెర్లపక్క గాంది బానే చేశారు. చాలా బాగా చేశారు. సో, ఇట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై మ్యూజిక్ యాహ్! ఒక్క నిమిషం. మ్యూజిక్ అండ్ బీజీఎం బై ఆహ్, ఈ రమణ గోగుల గారు చాలా బావుందండి. నిజంగానే చాలా బావుంది. నీకు ఆహ్ నాకు ఈ సినిమాలో హీరో ఇంట్రో సాంగ్ అనేది చాలా అండర్‌రేటెడ్‌గా అనిపిస్తది. బట్ దెన్ ఆ మెల్లమెల్లగా పాట యాక్చువల్లీ చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే నాకు లైక్ 'శాకుంతలం' సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే వాల్ పేపర్ అతికిచ్చి వాళ్ళు అట్లా చేసారు. చాలా చీప్ విజువల్స్ ఉంటాయి ఆ పాటలో. బట్ ఈ సినిమాలో 3 పాటలుంటాయి. ఒకటి 'లెఫ్ట్ అయినా రైట్ అయినా' రిటన్ బై శ్రీమణి గారు. 'మెల్లమెల్లగా' రిటన్ బై కాసాల శ్యామ్ గారు. దాని తర్వాత 'నచ్చావే అమ్మక చల్లో.' నాకు తెలిసి ఆ సినిమాలో పాట లేదనుకుంటా. బట్ ఐ కుడ్ బి రాంగ్. ఏదో ఒకటి నేను చూసే కాపీలో అయితే రెండే పాటలున్నాయి. ఒకటి 'లెఫ్ట్ అయినా రైట్ అయినా' రెండోది 'మెల్లమెల్లగా' ఆ రెండే ఉన్నాయి. బట్ బీజీఎం కూడా చాలా బావుంది. నా ఫేవరెట్ ఏందంటే ఆ పెళ్లి బీజీఎం వస్తది. టీరిరి టీరి 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 టీరిరి టీరిరిరి టీరి టీరిరిరిరి టీరిరిరిరి టీరిరి టీ టీరి టీరి అది నాకు చాలా నచ్చింది. అంటే లైక్ కొంచెం ఆ పెళ్లి భజంత్రీలాగా అది మొత్తం వాళ్ళు చేశారు కదా! సో, అది నాకు చాలా నచ్చింది. సో, మ్యూజిక్ అండ్ బీజీఎం బై రమణ గోగుల గారు ఈస్ వెరీ, వెరీ గుడ్. వెరీ, వెరీ గుడ్. సాంగ్స్ అండ్ బీజీఎం అద్భుతంగా చేశారు. ఇట్స్ టిపికల్ రమణ గోగుల గారు. దట్స్ వై హి ఈస్ ఎ లెజెండ్. సినిమాటోగ్రఫీ బై చోటకే నాయుడు గారు నాకు పర్వాలేదనిపించింది. ఎందుకంటే నీకు ఫ్రేమింగ్స్ అండ్ లైటింగ్సు నీకు ఇది పక్కా చోటకే నాయుడు సినిమా అని నీకనిపిస్తది. కానీ ఐ థింక్ అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఒప్పుకునే అందరూ ఒప్పుకునే విషయం ఏంటంటే ఆరందరూ ఐ థింక్ దే విల్ అగ్రీ టు ఇట్ ఏందంటే ఆయన ఫిల్మ్ నుండి డిజిటల్
నుండి ఆయన ట్రాన్సిషన్ చేసినప్పుడు ఆయన ఫిల్మ్ మీద ఆయన ఎంత అద్భుతంగా చేసినది ఆయన డిజిటల్‌లో ఆయన ఎప్పుడు లైక్ ఎప్పుడు అది రీక్రియేట్ అంటే అది మళ్ళీ చేయలేకపోయాడు బేసిక్‌గా. సో, ఇప్పుడు మీరు డిజిటల్‌లో 'చోటుగా నాయుడు' గారి సినిమాలు చూస్తే ఎంత బేసిక్‌గా ఉంటాయంటే అంత బేసిక్‌గా ఉంటాయి. అసలు నిజంగానే ఈయన 'బృందావనం', 'కొత్త బంగారు లోకం', ఆహ్, 'తొలి ప్రేమ' ఇటువంటి అద్భుతమైన సినిమాలు నిజంగానే ఆయన షూటింగ్ చేశాడంటే మీకు డౌట్ అనిపిస్తది. అట్లుంటది బేసిక్‌గా. సో, యాహ్! నెక్స్ట్ ఈ సినిమాలో లిటరల్లీ మూడే రంగులుంటాయి సినిమా మొత్తం మీరు గమనిస్తే. బ్లూ ఉంటది, వైట్ ఉంటది, బ్రౌన్ ఉంటది. ఇది తప్పితే ఈ సినిమాలో ఏం లేదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఎందుకో ఆహ్, సినిమా బేసిక్‌గా చాలా రంగురంగులుగుంటది మొత్తం సేపు. సో, యాహ్! ఏమో అంటే ఇట్స్ జస్ట్ డిజిటల్. సారీ ఇట్స్ డిఫరెంట్ వెన్ 'చోడ' గారు డిడ్ ఇన్ డిజిటల్. ఈ సినిమాకైతే పనిచేసింది. బట్ ఎప్పుడులో మీరు చూస్తే నీకు పెద్దగా ఇంకేం అవ్వదు. అందుకే నాకు భయమేసింది. అమ్మ! విశ్వాంబర సి 'విశ్వాంబర' సినిమా ఎట్లా ఉండబోతుందిరా అని చెప్పి. బట్ ఏమో ఏం చేస్తాం. నెక్స్ట్ ఎడిటింగ్ బై 'గౌతమ్ రాజ్' గారు ఇట్స్ వెరీ గుడ్ అండి. సినిమా ఇస్ వెరీ వెల్ పేస్డ్ అండ్ అదే చెప్తున్నా కదా! ద కట్స్ ఫ్రమ్ ఫ్లాష్ బ్యాక్ టు ప్రెజెంట్ లేకపోతే ప్రెజెంట్ టు ఆ ఫ్లాష్ బ్యాక్‌లు. మొత్తం సినిమా నరేషన్ స్టైలు సీమ్‌లెస్‌గా చేశారు. అని అసలు ఎక్కడ లేకుండా వాళ్ళు అద్భుతంగా చేశారు. సీమ్‌లెస్‌గా చేశారు. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై సాహి సురేష్ గారు బావుంది. ఫర్ ద వెడ్డింగ్ ఎపిసోడ్స్ చాలా కలర్‌ఫుల్‌గా చాలా యాప్ట్‌గా ఉంటాయి. డైలాగ్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఫన్నీ. ఎస్పెషల్‌గా వాడు కథ చెప్పడం ఫస్ట్ కార్‌లో ఉన్నప్పుడు, "ఒరేయ్! వాళ్ళ ఇడ్లీ ఇడ్లీలు ఎట్లా ఉన్నాయి మాకెందుకురా బ్రహ్మాజీ గారు చెప్తారు." ఒకటి దాని తర్వాత వాడేదో కవిత చెప్తాడు. "పదండి ముందు, పదండి ముందు, పదండి ముందు పైకి, పదండి ముందు తెల్లారకుంటూ వైకి" సారీ నేనేదో కూడి చేశా గానీ ఆడేదో చెప్తాడు. దాని తర్వాత చెప్తాడు. పదండి ముందు" అని చెప్పి వాడేంట్రా అక్కడ ఎనకాల ఎళ్ళిపోయాడు. ఆ! చిలక పట్టిందా? శివనారాయణ గారి డైలాగులు బావుంటాయి. అండ్ నేను తాగుబోతు రమేష్ అదే మా వంశంలో ఎవడికైనా మాటిచ్చామంటే ఆ మాట మీద మేము నిలబడతాం అని ఆయన చెప్తారు కదా! యాహ్! డైలాగ్స్ యాక్చువల్లీ సినిమాలో మంచిగా ఏదైనా హైలైట్ అయిందంటే అవి డైలాగులే. నెక్స్ట్ ఫైట్స్. ఫైట్స్ ఆర్ డీసెంట్. అంటే ఒక మాస్ అపీల్ అనిపించింది సినిమాకి. అండ్ సినిమాలో వాళ్ళు నేచురల్‌గానే ఎంగ్రేజ్ చేశారు. అంటే నీకు గూస్‌బంప్స్ తెప్పించే ఫైట్‌లేమి కాదు గానీ, నేచురల్‌గానే ఉంటాయి ఫైట్‌లు. అది మొత్తానికి ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి డీసెంట్‌గా ఉంటాయి. సో, మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అనే సినిమా ఇట్స్ స్టిల్ ఒక గ్రేట్ టైమ్ పాస్ ఎంటర్‌టైనర్ ప్రెజెంట్ డేలో. ఇది ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనరు. మొత్తం చెప్పాలంటే విత్ ఎ ట్విస్ట్ విత్ సమ్ సస్పెన్స్ యాడెడ్ అండ్ ఓవరాల్‌గా నీకు కొన్ని మంచి జోక్‌లు, మంచి లాఫ్‌లుంటాయి. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆల్ ద వే త్రూ. సో, అదే చెప్తున్నా గదా! నీకు బోర్ కొట్టినప్పుడు నువ్వు ఏదో ఒకటి జేయాలంటే, లేపోతే నీకు చాలా ఏదో ఒకటి నువ్వు బేసిక్‌గా టైం కిల్ జేయాలంటే, లేకపోతే టైమ్ పాస్ జేయాలంటే, సినిమా మీరు ఖచ్చితంగా చూడొచ్చు. జస్ట్ ఏం పెద్దగా గొప్పగా మీరేమి ఎక్స్‌పెక్ట్ జేయకండి. ఒక ఇంట్రెస్టింగ్ టేకింగ్‌తో అండ్ సందీప్ కిషన్ గారి అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో సినిమా కూడా చాలా బావుంటాయి. అలాంగ్ విత్ పాటలు, దాని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఒక యూనిక్ స్టోరీ అండ్ అదంతా వాళ్ళు చేసే కొద్దీ. సో, యాహ్! అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. వన్స్ అగైన్ సారీ ఫర్ డిలేయింగ్ ది ఎపిసోడ్. బట్ యాహ్! దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ ట్యూస్‌డే. విల్ సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఈసారైతే నేను ప్రామిస్ తప్పను. ఖచ్చితంగా ఎపిసోడ్ వస్తది. సో, యాహ్! విల్ సీ యూ ఆల్ ఆన్ ఫ్రైడే. ఓకే. వన్స్ అగైన్ టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.